మంచం కూడా జరుగుతుందనమ్మ వేస్తుంటే ఇక అవన్నీ కట్ట సాంబ్రాణి వేసుకుంటూ వస్తుంది. దివాలి దీపాని సాంబ్రాణి దివాలి దీపాన్ని సాంబ్రాణి ధూపాన్ని చీర తీయడమే గ్రేట్ పండగ రోజు. పితృలో గూరుకోవాలి రాత్రంతా హ్యాపీగా Audio Jungle. A few minutes later. A sword to the throat can be very convincing. You got Flarkin faith, man. He's everywhere. Just like సినిమానే గేమ్ తీసినారు, గార్డెన్ ఆఫ్ గ్యాలక్సీ అని. గాడ్ ఏం గాడ్ నీకు చెప్తారులే గాడు అని చెప్తారు. స్వీట్ ఇచ్చిపోయినారు. స్వీట్ తినలేనా నువ్వే తిను. ఆల్రెడీ తినేసిన ఊరికే ఆ తుక్క తింటారు కదా బాక్స్ కి. అది పట్టు పండగ వస్తుంది అనమాట. అట్లా అనుకో నాకు అంతే ఇవే నీకేం స్వీట్ పడప్పా అని ఇంతేమన్నా అట్లే నీళ్ళే కత్తిందేమని ఇచ్చినే పెట్టేది కాదు. దీపావళి నువ్వు ఏడు జరుపుకుంటావా? వేరే వాళ్ళు వాళ్ళు అడుగుతారు, వాళ్ళే స్వీట్ పంపించింది. నేను నీతో చెప్తాను మనం కలుసుకుందాం. మనం కలుసుకుందాము, మనం కుమ్ముకుందాము కాదు. దీపావళి అంటే పటాకులు పేల్చేది ఉంటాయి. కలుసుకుందామని ఎవరండ్రే? నువ్వు ఏదో కలుసుకుందాం అంటే ఏదో పున్నం రాత్రి కింద ఏదో నేమో పాములు పెరేసుకొని కలుసుకుని చెప్తాను. కలుసుకోవడం ఏంది? పటాకులు ఉంటే కాల్చుకుందామంటే నరుక్కుందాం. బట్ నువ్వు కాల్చుకుందామంటే నరుక్కుందా అంటే నేను కూడా సయ్యా వాళ్ళు కాల్చుకుందాం ఏంది? పేల్చుకుందాం పేల్చుకుందాం బాంబులు పేల్చుకుందామే. ఓకే కదా, తెప్పించుకో. నీ సర్కిల్ పట్టేనమ్మా ఏం బాంబులు తెప్పించావో తెప్పించుకో. నీకేం బాంబులు పెట్టాలో నేను పెడతాను. పండగ గురించి మాట్లాడితే పొడుచుకుందామా, పేల్చుకుందామా, కాల్చుకుందామా అని మాట్లాడుతున్నావు నువ్వు. అసలు ఏమన్నా స్వీట్ ఇచ్చినారా? మళ్ళా నెయ్యి స్వీట్ కేజీ ఎంత? నెయ్యి ఇప్పుడు బాంబుల గురించా నెయ్యి గురించా? నీకు నెయ్యి పెట్టే కదా నువ్వు నాకు బాంబు పెడతానండేది. అదే నీకు కాస్ట్లీ స్వీట్ పెట్టి ఆ మాట వస్తాండే. నీకు తిన్నావు కదరా వానమ్మ నెయ్యి, చిక్కటి నెయ్యి తిన్నావు కదరా వానమ్మ నెయ్యి, చిక్కటి నెయ్యి కాదా వానమ్మ పక్కన కూర్చున్నాను, చిక్కటి నెయ్యి వానమ్మ స్వీట్ ఇచ్చినాను అదన్నా అనిపించలేదా నీకు? అప్పుడే రోజంతా గుర్తుపెట్టు. నోట్లో తీపి కూడా పెట్టినది నీకు. నీది ఇట్లా నిజం చెప్తాడు, ఇట్లా ఒరిజినల్ ని నెయ్యి చేసిన తీపి నోట్లో సరిపోదు. నీ ఊర్లో వాళ్ళది పెడితేనే నోట్లో సరిపోయేది. అంత చీప్ లత్తుకోరు కానీ నువ్వు. ఇప్పుడేం దీవాలు ఈడ చేసుకుంటావా? వేరే వాళ్ళు వాళ్ళతో చేసుకుంటావా? మరి ఇదంతా సోదంతా ఇప్పుడు నెయ్యి ఎందుకు వస్తుంది మధ్యలో? మన నెయ్యి అంటావు, పేల్చుకుందామంటావు, నరుకుందామంటావు. ఎందుకు ఇప్పుడు ఎట్లా నువ్వు ఈడ జరుపుకుంటావా? వాళ్ళ మనోళ్ళ దగ్గర జరుపుకుంటావా? వాళ్ళు దివాళీ భారీ జరుపుకునే రకం. ఇప్పుడు మనం ఒకవేళ పటాకులు పేల్చినా మనం చేస్తాంలే. మనం ఎంత పటాకులు కలుపుతాం? మహా అయితే 10,000 20,000 పటాకులకి పేలుస్తాం మహా అయితే. అది ఎంతసేపు పేలుస్తాము? వాళ్ళు అమ్మ రేయి బాగులు ఒకటే పేలుడే, బాగులు ఒకటే పేలుడే. ఇంకోటి ఆ పండగ వచ్చింది దీపావళి అంటే అమ్మ ఇంటి పక్కన వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ ఇళ్ళ కాడ కూడా ఉండరు అంటే లెక్కేసుకో. ఏ టైపు నేను అనుకుంటే వాళ్ళు బాగా పేల్చుకుంటారు, బాగుంటది. ఏమి అంత బాగుందని చెప్పినా కూడా నువ్వు ఏదో పరివర్ణమా? పరివర్ణమా? పర్యావరణ అంటే సాంగ్స్ అదే కదా. శశివదనే శశివరమే నీలామృత నీవా అచ్చొచ్చిన మడనే అది కదా తమిళ అన్ని తెలుగు. ఏం చెప్తాను? ఏం చెప్తాను? పరివర్ణం అంటే ఇది పరివర్ణమా? పర్యావరణమా? నేనే మర్చిపోయింది. పర్యావరణమా దాన్ని ఏమంటారు? యాదవ్ ఇప్పుడు ఏం దాంతో నీకు అంత పెరిసి ఏమైతుంది ఏంటో పరివర్ణమా?
నీ పరివారణము నాకు అవన్నీ చిన్న ఏమి అది చిల్లరమవుతుందా మళ్ళా మంచిది కదా పర్యావరణమను పరివర్ణం అంటే ఏంది నీ పెర్రవర్ణం తీసుకో తీగ కట్టి చిల్లరేవరాలు చేసుకుంటా పండగ పూట వస్తాను పండగ దగ్గర పరివర్ణం కాదు అది అదేలే పచ్చదనం అంతా అంటే మీకు సంవత్సరానికి ఒక్కసారి దీపావళికి పటాకులు వేలేస్తేనే పర్యావరణం దెబ్బతింటది ఈ అక్కనేమో బండల్లో నుంచి ఇంత పొల్యూషన్ ఈడ్చుకుంటూ పోతా అంటే పర్యావరణం ఏం కాదు పెద్ద పెద్ద మైకులు పెట్టి మోగిస్తున్నప్పుడు మీకు సౌండ్ పొల్యూషన్ పర్యావరణం ఏం కాదు ఇప్పుడు నేను సైన్స్ ఏమన్నా ఆ రోజే ఖచ్చితంగా ఎవరిదైనా హిందువులు వచ్చినప్పుడు మాత్రమే పర్యావరణ హాని అని ఎందుకు వస్తారు అర్థం కాదు అంటే ప్రతిరోజు అంటే కాలుష్యం ఏమి ఉండదు మొత్తం అంటే నీకు పండుకుంటే అంటే నీ ముడ్డిపైకి అంటే నక్షత్రాలు కనపడతాయి కదా ముగ్గులో పదం చిన్న పదం అంటే వాళ్ళందరూ నేర్చుకో అంత అవసరం లేదు అర్థమైందే ఒక రోజుకి కొంపలు మునిగిపోయేది ఏం కాదు ఏమంటే ఆ రోజు జంతువుల్లోడు కొంత భద్రంగా చూసుకొని దానికి ఏడాది కొద్ది షెల్టర్ ఇస్తే చాలు ప్రతివాడు పర్యావరణమే గానకరం నా దగ్గర జయంతి చెప్తున్నాను జయంతికి ఏదో నువ్వు వచ్చిందో చెప్తేమప్ప అంటే చెట్ల నరికేసేది పర్యావరణమేనా మంచిదేనా చెట్ల నరుక్కొని చెట్లకు లైట్లు వేసుకుంటే పర్యావరణమేనా ఎవరు చెప్పుకోవాలంటే వాళ్ళు దండిగా ఉన్నాయి ఓ రోజు చేసుకున్న దానికి అందరు అడ్జస్ట్ కావాలా అందరు హ్యాపీ ఫీల్ కావాలా దానికి తగ్గట్టు మనకు శాస్త్రము దాని తగ్గట్టు చరిత్ర ఉంది ఊరికే కోసుకోవడంలే కదా ఆ చరిత్ర ఏంటి దీపాలన్నేవో చెప్పు ఇప్పుడు ఎట్లా వాళ్ళు భారీగా పటాకులు పేల్చుకుంటారు అన్ని నీకు తెలిసి కూడా నువ్వు పోరు మా దగ్గర ఈడే పేల్చుకుంటాను అంటావు తెలిసి కూడా నువ్వు పోరు మా దగ్గర ఈడే పేల్చుకుంటాను అంటావు ఈడ దీపావళి అంటే మనం 10 మంది ఎంత కలిసి కాల్చేది ఉంటది ఆడ యువతి కాల్చేది పెద్ద పోగట్టుకుంటాడు పెద్ద మొగుట్టు ఉంటది వాళ్ళకి ఎవరు పిల్లలు నిన్నే రమ్మలే వాళ్ళే మేము అప్పుడే ఫిక్స్ అయిపోద్దు ఏమైనా పేలితే గీలితే మీ ముగ్గురు పేల్చుకోవాల్సిందే ఈడైతే 10 మంది ఎట్లా వల్ల నువ్వు నాడికే పోతాను అక్కడ ముస్లింతో ఏం కలుసుకుంటావురా వాళ్ళు కాల్చుకోలేరు కాబట్టి నేను కలుస్తాను కూడా నువ్వే కలుస్తావా ఛాన్స్ నాకు దొరుకుతుంది ఇప్పుడు మనతో ఏ చేసిన సరేలే ఇప్పుడు దీపావళికి అదేదో తెచ్చుకునేకి తెచ్చుకుంటా ఏం చెప్పు ఎవరు నీకు ఇంకా వాళ్ళు తెప్పించుకుంటారు నీకు అన్ని ఏర్పాట్లని వాళ్ళే చేసుకుంటారు మళ్ళా వాళ్ళేమి నీకు ఇటు నుంచి పోయిన నుంచి వచ్చేంత వరకు నీకు ఏమేం కావాలో దీపావళికి కావాల్సిన సామాగ్రి అంతా వాళ్ళే అరేంజ్ చేస్తారు నీకేమదే మీ పెద్ద విషయం ఏం కాదు ఇంకా నువ్వు 10,000 నీకు మంచి పని చేసినావు కాబట్టి పొద్దున 10,000 తీసుకోండి అది ఇడిచిపెట్టేసి పండగ ముందు అడగద్దు పండగ మంచి ఫ్యామిలీ దగ్గర పంపిస్తాను నువ్వు పంపిస్తేమైతుంది మళ్ళా పొద్దున్నే నీకు వచ్చేవాడు వాళ్ళు దీపావళి అని చెప్పి డబ్బులు చేతిలో పెట్టి స్వీట్ బాక్స్ చేతిలో పెట్టి పంపిస్తారు నువ్వు ఈ 10,000 ఇంక ఇడిచిపెట్టేసినా ఒట్టేసి ఇంక అయిపోయా చెప్పు ఇంక 10,000 అవసరం లేదు ఒట్టు అని 10,000 అవసరం లేదు ఒట్టు ఒట్టేసి నేను దౌడలు పాల్గొట్టే మాట దౌడలు పాల్గొట్టకుండా మాట కూడా చెప్తా నేను చేసుకుందామా అది చెప్పు చెప్పురా ఒట్టేసి నాకు 10,000 అవసరం లేదు ఇంకా తీసుకోనని ఒట్టేసి చెప్తాను షేర్ ఖాన్ ఆట తప్పను 10,000 అవసరం లేదు 10,000 అవసరం లేదు ఓకే ఇప్పుడు నీకు ఇంకా నువ్వు దీపావళికి ఓ రోజు ముందు పోతావు నేను ముందే కాదు ఎప్పుడు చెప్పేస్తే నేను తొందరగా వెళ్ళిపోతాను అడ్రస్ చెప్పేసి నాటి పౌర్ణమి పంపించేసి వెళ్ళిపోతాను దింపేస్తాడు ఇప్పుడు ఏముండదు వాళ్ళు పండగ నీకు రాత్రి సాయంకాలం నుంచి స్టార్ట్ చేస్తా అంటారు సాయంత్రం అందరూ చేసేది మళ్ళా ఎలుగుతుంది పెద్దది డబల్ సౌండ్ తట్టుకొని మళ్ళీ మామూలు వాళ్ళు ముసలోళ్ళైనా కూడా భారీ సౌండ్లు ఎత్తారు వాళ్ళు నువ్వు మళ్ళీ నువ్వు చెడ్డ పేరు తెచ్చుకోవద్దు నువ్వు కూడా తెలుసు కదా నా గురించి మళ్ళీ ఇంకోటి సోడాలు ఉంటాయి థమ్స్ అప్ ఇవన్నీ అని మొత్తం గ్యాస్ ఐటమ్స్ అన్ని పెడతారు వాళ్ళు తాగినాక నీకు చేసేది ఇంకా వేసుకొని ఎక్కని వెళ్ళి పండుకోవడం మంచం మీద పండుకుంటే బొర్ర పొడర్ర అని
అనుకుంటా సౌండ్లు వస్తుండే. ఇంకా నీవు రాత్రి పగులు మీకు ఎంత ఓపిక ఉందో అంతవరకు బాంబులు వేస్తూనే ఉంటారు. ఇంకా అంటే బాంబులు వేసేదే నువ్వు కాల్చేది, అంటే బాంబులు వేసేదే నువ్వు కాల్చేదే. కాల్చేది గీల్చేదే ఉండదు. నువ్వు నోరు తడుపుకోవడము, గ్యాస్ సోడా కూడా తాగడము, జ్యూస్ అంటే మళ్ళీ గ్యాస్ ఏమన్నా తాగడము, సోడా అట్లా ఏమన్నా పర్రు 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 అని బాంబులు ఎత్తాడు. ఇద్దరు వాళ్ళు ముసలు ఎత్తాండ్రు. మంచం మీద పండుకునేది వాళ్ళ ఆ మొగం ఆ పక్క పెట్టినప్పుడు నువ్వు ఈ పక్క పెట్టు, వాళ్ళు వేసే బాంబులు నీకు తెలుస్తాడు. నువ్వు నీ గాడి పోతానే పెద్ద పని ఏమి ఉండదు. డబల్ గాడి మంచిగా ఉంటుంది. వాకిలి గీకిలు వేసేసుకొని పండుకోవడమే. వాళ్ళిద్దరు ఆ పక్క తల పెట్టి పనుకుంటారు, నువ్వు ఆపోజిట్ సైడ్ తల పెట్టి పనుకుంటావు. వాళ్ళు బాంబులు వేస్తాను తెలియాలి నీకు, నువ్వు బాంబు వేస్తానంటే వాళ్ళకి తెలియాలి. వాళ్ళు స్టార్ట్ హ్యాపీ దీపావళి అని చెప్పి ఇట్లా ఇద్దరు ముగ్గురు షేకండ్ ఇచ్చుకుంటారు. ఇట్లా అనుకొని పండుకుంటారు. పండుకొని వాళ్ళు ఇంకా అని వేస్తాంటారు, అని వేస్తాంటారు. అట్లా నువ్వు అది ఎంత బలంగా వేస్తానని చెప్పి వాళ్ళకి పోటీగా వాళ్ళు ఆపినాక నువ్వు వేయడం చూస్తే పేలే. ఆ రేంజ్ లో నువ్వు వేయలేవు. వాళ్ళు వేసుకుంటూ కూర్చోడమే. గంట గంట ఒకరికొరు ఆపుకుంటా బాంబులు వేసుకుంటూ ఉండడమే. పక్కనే మీకు మంచి ఏంది కాల్చు కొమ్మ కాల్చు, ఏంది కాల్చు కొమ్మ కాల్చు. సోడా బాటిల్ పెట్టింటారు, గ్యాస్ సంబంధించిన థమ్సప్ బాటిల్, సోడా బాటిల్ అవి తాగుతా. అదే మంచం మీద పుర్రు పుర్రు అనుకుంటే వేసుకుంటూ కూర్చోడు. పిత్తులేసేది అంటారు నువ్వు. ఏం బాంబులు అంట, నేను దాంట్లో ఏముంది. వాళ్ళు పిత్తులేస్తారు నీ మగమానిలో. నువ్వు కౌంటర్ అటాక్, ఒక యుద్ధ వాతావరణమే ఉంటుంది మీ ఇద్దరికి. నీకు యుద్ధ వాతావరణం జరుగుతుంది హోరాహోరీగా. వాళ్ళు బైక్ బాంబులు వేస్తాంటేనేమో నువ్వు ఈ పక్క నుంచి నువ్వు ఇసురుతాంటావు బాంబులు. హోరాహోరీగా రాత్రి పగలు బానేమ్మ తేడా లేకుండా వాతావరణమే మారిపోతుంది అన్న. అందుకే బయట పోయిండేది పిత్తులేసి అంతా పక్కన ఏ గొట్ల మమ్మడా నేనేదో దీపాలు టపాగా పిత్తులు వేసేదేమన్నా మొదలష్టమాడా ఈ మొగం పెట్టాలంటే వాళ్ళ పెడతారంటే వాళ్ళు చూసుకోవాలా. వాసన చూసుకోవడమే కాదు, నువ్వన్న మామూలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మంచం కూడా జరుగుతుందనమ్మ వేస్తంటే, మంచం కూడా జరుగుతుందనమ్మ వేస్తంటే ఇక అవన్నీ తట్టుకొని నువ్వు నిలబడి మన పేరు నిలబెట్టాలా. ప్రపంచమంతా ఒక రకమైన బాంబులు పేలుస్తుంటే అమ్మ ప్రపంచంకి సంబంధం లేకుండా మీరు చేస్తున్న యుద్ధ వాతావరణం అది వేరే బాంబులు, అది వేరే యుద్ధం. అది ఏమన్నా యుద్ధం ఏది ఇండియన్ వాళ్ళు కొట్టబడినట్టు ఏదో యుద్ధం అని చెప్తాను పిత్రులదే, వాళ్ళు కొట్టబడినట్టు ఏదో యుద్ధం అని చెప్తాను పిత్రులదే. నువ్వు తగ్గద్దు ఏం తగ్గద్దు వచ్చాడా పిత్రులేసేదేమైనా ఎట్లా తగ్గచ్చామని చేయొచ్చు. కంటిన్యూ ఏం కాదు, మధ్యలో ఏమో ముసలాయమ్మ లేచిపోయి పాట పాడుకుంటా సామ్రాన్ని వేసుకుంటూ వస్తుంది. దివాలి దీపాని సామ్రాణి, దివాలి దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నికల. ఎందుకంటే రూమ్ లో స్మెల్కి మనమ్మ దోమలు ఈగలు ఉండే బ్యాక్టీరియా పురుగులు కూడా చచ్చిపోతాయి. దోమలు దానికి చచ్చిపోతాయి. ఆ పిర్రికి వాసనకి ఆమె పిర్రు వేయడమే మరి సాంబ్రాన్ని వేయడం మన దానికి బతకాలి కాదు. పండగ రోజు కొద్దిగా స్మెల్ మంచిదని వద్దా మీకు. అందుకు ఎప్పుడో 3 గంటలకు ఒకసారి ఏమో సాంబ్రాన్ని తిప్పుతుంది పాట పాడుకుంటా దివాని సాంబ్రాని అని. అర్థమైందా? మళ్ళా స్టార్ట్. నువ్వు మామూలుగా ఒకటే రకమైన కాదు, నువ్వు వెనక్కి తిరిగి వంకొని మనం నువ్వు ఫిరంగి లేపినట్లు 2 కాళ్ళు లేపి ఇడ్చడము, మనమో షాట్ గన్ పెట్టినట్టు ఇట్లా పెట్టి వంగి కాల్చడము. నువ్వు ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా యుద్ధంలో నువ్వు ఎట్లయినా వినియోగించుకోవచ్చు ఆయుధాలని. ఏం ఆయుధాలు పిర్ర ఆయుధాలు అవి నువ్వు చిల్లరే పంపిస్తాడు. నిన్నే ఆ కుటుంబం చేరదీయడమే గ్రేట్ పండగ రోజు. పితృలో గుంగుది రాత్రంతా హ్యాపీగా మీరు సంబరాలు జరుపుకుంటారు. సంబరాలుగా పితృలతో కూర్చొని అమ్మ ఈ రూమ్ లో జింకుడెక్క బాంబులు ఏమి ఎంజాయ్మెంట్ ఏమి. ప్రజలంతా ఆపినా కూడా మీ దాగదు. మీరు ఒకటేమైనా వేసుకుంటాడు, తెల్లారి వరకు కూడా వేసుకున్నాడు. ఆ యుద్ధంలో ఎవరో చచ్చిపోవచ్చు ఆ వాసన తట్టుకోలేక. అందరూ చచ్చిపోతారు. ముగ్గురు చచ్చిపోతారా? అందుకే ఎవరు లేరు మా కొనుక్కు చచ్చిపోయింటారు, బిడ్డలు చచ్చిపోయింటారు. వాళ్ళు వేసేసారికి బాగా
పిల్లలు ఏమేమి తింటారు పొద్దునే స్వీట్ బాక్స్ ఇస్తారు. ఆ స్వీట్ బాక్స్ కూడా ఆల్రెడీ రూమ్ వాళ్ళదే ఇది ఇది వాళ్ళే. మళ్ళీ నేను తిన్నాను ఆల్రెడీ పోయిన సరే. ఆ స్వీట్ బాక్స్ తెరిచి బాంబులు వేస్తారు పక్కన పెట్టుకొని. మనకి ఎట్లా తిన్నావా? ఎవరు నేను ఎప్పుడు తిన్నాను? నేను తిన్నానా? నువ్వు బయట వాడికి పోతానో నీకు ఇచ్చినాను. అది ఆల్రెడీ ఏంది ఎల్లో కలర్ అయిపోయింది స్వీట్ బాక్స్. ఆ స్వీట్స్ ఏ కలర్ ఆరెంజ్ కలర్ ఉండే స్వీట్ ఎల్లో అయినాయి. అది పాయపో ముద్రష్టమడా ఏ కుటుంబం స్వీట్ బాక్స్ పొద్దున్నే ఒకటి పొద్దునే స్వీట్ బాక్స్ ఇచ్చి 16 రూపాయలు ఇస్తారు. అది కూడా ఎందుకు ఆటోలో ఛార్జీకి. నువ్వు ఆ స్వీట్ తినుకుంటా నువ్వు ఇంటికి వచ్చి ఆడ జరిగిన సంఘటనల్ని అందరికి వివరించి ఆనందంగా చెప్పు. నీ దీవాలు ఎంత ముద్రష్టమాడా ఏమని ఏమని ఏమో సాధించారమని చెప్పే కదా ఏమన్నా పిత్తులేసినారని చెప్తాం మరి ఏందో మళ్ళా ఏం చెప్పాలి గొప్పగా ఏదో జరిగించారా చెప్పాల్సిందే. ఈడ ఏం చేస్తావు ప్రతిసారి ఒకటే టైప్ ఉంటుంది. నాకు పోయే సంబంధమేలా నీ లెక్క పెట్టను నా లెక్క నాకు ఇచ్చేసాయి. నీకు ఇంకోటి ఒకటి చెప్తాడు. నువ్వు వాళ్ళు బాంబులు వేసేది కూడా ఆపచ్చు. ఎట్లా నువ్వు ఆలోచించుకోవాలా యుద్ధంలో ఎట్లా ఆపగలను అని చెప్పి నువ్వు ఆలోచించుకొని యుద్ధంలో ఎట్లా ఆపగలను అని చెప్పి నువ్వు ఆలోచించుకొని తెలియని విషయం దీనిలో చాలా ఉంది. నువ్వు చాకచక్యంగా అవతల బాంబులు వేయకుండా కూడా నువ్వు అడ్డుకోవచ్చు. నువ్వు గెలిచే అవకాశం కూడా చాలా ఉంది. అవతలోడు బాంబు వేస్తావు నువ్వు కాలు అడ్డం పెట్టచ్చు, లేకపోతే చెయ్యి అడ్డం పెట్టచ్చు. వేస్తావు నువ్వు కాలు అడ్డం పెట్టచ్చు, లేకపోతే చెయ్యి అడ్డం పెట్టచ్చు, లేకపోతేనేమో మొగమే అడ్డం పెట్టచ్చు. నువ్వు ఎట్లయినా ఆపుకోవచ్చు. ఏమే యూని పెట్టాల కాలు వాడేమో యుద్ధంలో బాంబులు రాకుండా నువ్వు ఏమన్నా పెట్టచ్చు. అంటున్నావు అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లే. నువ్వు చెయ్యి పెట్టచ్చు, కాలు పెట్టచ్చు, మొగమే పెట్టచ్చు. ఏ ముద్రష్టమడా లోపలమ్మడా లేచిపోతావు లేదంగా ముద్రష్టమడా లోపలమ్మడా లేచిపోతావు లేదంగా నువ్వు లేచి వెళ్ళిపో. మన పన్నముట్టు వాడు నాకు ముట్టి ఆపేది వాడు నాకు ఎట్లా ఆపుతాడా పిర్ర పెట్టి పిర్ర పెట్టాలా. నువ్వు తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది తిప్పుకుంటా. రాత్రంతా మంచి కుటుంబం దగ్గర పంపిస్తా అంటే పోనంటాడు. వీడేమి రా నాయనా స్వామి. నేను వదిలేసారని కదా నా లెక్క నాకు ఇచ్చేయి. ఎవడన్నా ఇట్లా పిర్ర పెడితే ఏంటి ఏ ముదృష్టమనా పోయి పెట్టు పెట్టు ఇది కూడా పెట్టుకో సరిపోతుంది. చెప్పింది నాకు ఉండాలి కొంత ఏదన్నా